హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు చుక్కకూర మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి: చుక్కకూర 2 కట్టలు, ఉల్లిపాయలు 2 చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఒక 5 చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, మష్రూమ్స్, ఉప్పు ఇవన్నీ కావాలి. కర్రీకి ఒక కళాయిలో నూనె వేసుకొని, నూనె కొంచెం వేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని అవి వేగేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. స్పూన్ తోటి అలా కలిపేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి కారం 2 స్పూన్లు కారం, ఉప్పు, కారం 2 స్పూన్లు, పసుపు ఒక స్పూను, ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసి 1 గ్లాసు నీళ్ళు పోయాలి. పోసుకున్న తర్వాత స్పూన్ పెట్టి బాగా కలిపేసేసి మష్రూమ్కి పట్టాలి. ఇవన్నీ కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసేసుకోవాలి. బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి చిన్న ముక్కలుగా చేసుకొని అది వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. మష్రూమ్స్ చుక్కకూర రెడీ అవుతుంది. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.